హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్లో థర్డ్ యూనిట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ అనేది ఏంటంటే ఒక టెక్నాలజీ అనమాట. ఇది ఒక ఫిజికల్ కంప్యూటర్ని మెనీ సపరేట్ కంప్యూటర్స్ లాగా యాక్ట్ చేసేలాగా చేస్తుంది అనమాట. అంటే ఈ సెవరల్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే మనకి వర్చువల్ మిషన్స్ లాగా మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని యూజ్ చేసుకొని ఆ వర్చువల్ మిషన్స్కి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం వర్చువలైజేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇందులో మనకి పవర్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి మనకి పవర్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే కంప్యూటింగ్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక బిల్డింగ్ కానీ ఒక హార్డ్వేర్ని కొనాలంటే ఎక్స్పెన్సివ్ థింగ్, అవునా? అదే మనము ఒక దాంట్లోనే వర్చువలైజేషన్లోనే అంటే ఒక కంప్యూటర్లోనే డిఫరెంట్ కంప్యూటర్స్ లాగా డివైడ్ చేస్తే ఎక్కువ హార్డ్వేర్స్ అనేవి కొనాల్సిన అవసరం ఉండదు అండ్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే సర్వర్స్ని కొనాలి, రీసోర్సెస్ని కొనాలి. దానివల్ల ఏమవుతుందంటే రీసోర్సెస్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే మనకి సర్వర్ యొక్క క్యాపబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. దానివల్ల మనము ఆ కంప్యూటర్ అనేది వర్క్ చేయకుండా అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే ఒకటే కంప్యూటర్లో డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తే అందులోనే ఒకటే హార్డ్వేర్ అండ్ సర్వర్స్ అనేవి కూడా న్యూ కొత్త సర్వర్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ మనకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకే వర్చువలైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం సపరేట్ మిషన్స్ కొనకుండా ఈ వర్చువలైజేషన్ వల్ల లైనెక్స్ అండ్ దాని యొక్క యాప్స్ అనేవి ఒక దాంట్లోనే చూసుకోవచ్చు, ఒక కంప్యూటర్లోనే. అండ్ విండోస్ అండ్ దాని యొక్క యాప్స్ అనేవి కూడా ఒకటే అప్లికేషన్లో అంటే ఒకటే మెషిన్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వర్చువలైజేషన్ లేకముందు ఎలా ఉంది అండ్ వర్చువలైజేషన్ వచ్చిన తర్వాతకి ఎలా ఉందని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వర్చువలైజేషన్ లేకముందు ఎలా అంటే ఇప్పుడు మనకి అప్లికేషన్స్ ఉంటాయి అండ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే లైనెక్స్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే విండో. ఓకే, అయితే దీంట్లో మనకి సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్, నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయి, అవునా? అయితే ఇవి రెండింటికి ఎలాంటి కనెక్షన్ అనేది లేదనమాట. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనకి హార్డ్వేర్స్ ఉన్నాయి కదా, వాటి అన్నిటిని యూజ్ చేసుకోలేకుండా పోవచ్చు. అంతేకాకుండా కొత్త సిస్టమ్ని కొనాలంటే ప్రతి ప్రాజెక్ట్కి న్యూ సిస్టమ్ అనేది కొనాల్సి వస్తుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. రీసోర్సెస్ అనేవి ఇందులో షేర్ అవ్వట్లేమన్నమాట. ఓకే, అయితే వర్చువలైజేషన్ వల్ల ఏమవుతుందంటే హార్డ్వేర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్కి కొత్త సిస్టమ్ అనేది కొనాల్సిన అవసరం ఉండదు, కాస్ట్ కూడా తగ్గిస్తుంది, రీసోర్సెస్ అనేవి కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి వర్చువలైజేషన్ తర్వాతకి ఇప్పుడు మనకి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి అండ్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ రెండు వేరు ఉన్నా కానీ ఇవి రెండు కూడా వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని కనెక్ట్ అవుతున్నాయి, అంటే షేర్ అవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. దానివల్ల మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ మెషిన్ మొత్తం కూడా అంటే వర్చువల్ మిషన్స్ అన్నీ కూడా కలిసి ఒకటే మిషన్ లాగా కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. అంతేకాకుండా ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ అనేది దానికంటూ ఒక ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటున్నాయి, అంతే కదా? ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే దీనికి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అండ్ దీనికి విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. రెండింటికి వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నా కానీ మనకి ఇక్కడ ఏంటంటే రెండు కూడా ఒకటే మిషన్ లాగా వర్క్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంటే రీసోర్స్ అనేవి షేర్ అవుతున్నాయి. అంతేకాకుండా కాస్ట్ అనేది లెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇది బెటర్ ఫర్ ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది బెటర్ ఆప్షన్. వర్చువలైజేషన్ ఆపర్చునిటీస్ అంటే వర్చువలైజేషన్లో టైప్స్ ఏంటి ఉంటాయి అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు మనకి వర్చువలైజేషన్ అనేది ప్రాసెసర్ వర్చువలైజేషన్ ఉంటుంది, మెమొరీ, స్టోరేజ్, నెట్వర్క్, డేటా, అప్లికేషన్, ఇలా ప్రతి ఒక్క వర్చువలైజేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి మల్టిపుల్ వర్చువల్స్ని క్రియేట్ చేయడం కోసం అండ్ రీసోర్సెస్ని అన్నింటినీ కూడా సింగిల్ ఫిజికల్ రీసోర్సెస్ లాగా కన్వర్ట్ చేయడం కోసం హెల్ప్ చేస్తాయి అనమాట. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాసెసర్ వర్చువలైజేషన్. ఇదేంటంటే మల్టిపుల్ వర్చువల్ CPUస్ని అన్నిటినీ కూడా ఒక దగ్గర క్రియేట్ చేసి ఫిజికల్ ప్రాసెసర్ లాగా అంటే ఒకటే ప్రాసెసర్ లాగా కన్వర్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, హైపర్వైజర్ డివైజెస్ అంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏదైతే ఉందో ఆ CPU అనేది సింపుల్గా స్మాల్ స్లైసెస్ లాగా అంటే స్మాల్ పార్ట్స్ లెక్క డివైడ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కటి కూడా వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే మనకి వర్చువల్ ప్రాసెసర్ని దానంతట అదే ఓన్ చేసుకుంటుంది అనమాట. ఈ వర్చువల్ మిషన్స్ ఏం చేస్తున్నాయంటే ఫుల్ CPU యొక్క యాక్సెస్ చేసుకుంటున్నాయి అండ్ అవన్నీ కూడా షేర్ అవుతూ ఉన్నాయన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టీచర్ ఉంటారు కదా, వాళ్ళని CPU అనుకుందాం అండ్ స్టూడెంట్స్ వచ్చేసి వర్చువల్ మిషన్స్ అనుకుందాం. ఇప్పుడు టీచర్
ఒక ప్రాసెసర్ అంటే మెయిన్ CPU. స్టూడెంట్స్ ఏంటంటే వర్చువల్ మిషన్స్ అనమాట, అందులో క్రియేట్ అయిన వాళ్ళు. అంటే ఈ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నాకు మాత్రమే చెప్తున్నారు అని చెప్పేసి అలా అనుకోవడం. కానీ అక్కడ ఏంటంటే అదే CPU ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వర్క్ అవుతుంది, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలానే మెయిన్ CPU ఏదైతే ఉందో అదే ప్రతి ఒక్క వర్చువల్ మిషన్స్కి వర్క్ చేస్తుంది అనమాట. అంటే మెమొరీ వర్చువలైజేషన్ అనేది ఏంటంటే ఫిజికల్ మెమొరీస్ అన్నిటిని కంబైన్ చేసి మనకి వర్చువల్ మెమొరీస్ లాగా అసైన్ చేస్తుంది ప్రతి ఒక్క వర్చువల్ మిషన్స్కి. ఓకేనా, ఇదేంటంటే హైపర్వైజర్ మేనేజ్ చేస్తారు, అంటే మెమొరీ కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఆ మెమొరీని ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ అనేది యూజ్ చేసుకునేటట్టు చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్లో ట్యాంక్స్ అనేవి ఉంటాయి కదా పైన, ఆ ట్యాంక్స్ని ర్యామ్ అనుకున్నాం అనుకోండి. హోమ్స్లో ప్రతి ఒక్క హౌస్లో వాటర్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ హోమ్స్ ఏం చేస్తున్నాయంటే ట్యాంక్లో ఉన్నాయి, అంటే ర్యామ్లో ఉన్న మెమొరీ మొత్తాన్ని యూజ్ చేసుకుంటున్నాయి. అలానే మెమొరీని ఒక మెయిన్ మెమొరీ ఏదైతే ఉందో దాన్నే వర్చువల్ ర్యామ్స్ లాగా ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ అనేది యూజ్ చేసుకుంటుంది అది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ వర్చువలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ ఫిజికల్ స్టోరేజ్ డివైజెస్ని అన్నిటినీ కలిపి సింగిల్ వర్చువల్ స్టోరేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇదేంటంటే మనకి హార్డ్ డిస్క్స్ అన్నీ కూడా కంబైండ్ అవుతాయి. అంతేకాకుండా ఈ వర్చువల్ డిస్క్లు అనేవి కూడా అన్నీ టాప్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ వర్చువల్ మిషన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ స్టోరేజ్ అనేవి ఉంటాయి ప్రతి దానికి. ఇప్పుడు మనకి ఇప్పుడు టోటల్ స్టోరేజ్ని డివైడ్ చేసుకునేసి స్మాల్ లాగా, అంటే అన్నిటిని స్టోరేజ్ వర్చువలైజేషన్ మొత్తం మెర్జ్ చేసి ఒక ఫిజికల్ స్టోరేజ్ డివైస్ లాగా కన్వర్ట్ చేసినా కానీ ప్రతి ఒక్క వర్చువల్ మిషన్కి ఇండిపెండెంట్ స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, యాక్చువల్ డేటా అనేది మనకి టోటల్ డివైజెస్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి ఒక కబోర్డ్ ఉంటుంది. ఓకే, ఒక లార్జ్ కబోర్డ్ని స్మాల్ లాకర్స్ లాగా, అంటే స్మాల్ లాకర్స్తోని మనము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం కదా. అంటే పెద్ద కబోర్డ్ని, అంటే పెద్ద స్టోరేజ్ దాన్ని ఏం చేస్తామంటే చిన్న లాకర్స్ లాగా, అంటే చిన్న స్టోరేజ్ లాగా చేసి సపరేట్ చేసామన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే నెట్వర్క్ విజువలైజేషన్. ఈ నెట్వర్క్ విజువలైజేషన్ ఏం చేస్తుందంటే వర్చువల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, వర్చువల్ నెట్వర్క్స్ అన్నిటినీ కూడా సింగిల్ ఫిజికల్ నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేస్తుంది. వాటిలో ఏముంటాయంటే రూటర్స్ కావచ్చు, స్విచ్చెస్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అయితే హైపర్వైజర్ ఏం చేస్తారంటే అంటే మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే వర్చువల్ స్విచ్చెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇవి ప్రతి ఒక్క దానికి నెట్వర్క్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఐసోలేషన్ని, సెక్యూరిటీ, ఫ్లెక్సిబుల్ కమ్యూనికేషన్ని కూడా అలో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే డేటా వర్చువలైజేషన్ ఏంటంటే ఇప్పుడు డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా సింగిల్ యూనిఫైడ్ సోర్స్ లాగా ఉండడం వల్ల మనకి యాక్చువల్ లొకేషన్ ఏడుంది అండ్ ఫార్మాట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే మొత్తాన్ని కలిపి ఒకటే సింగిల్ డేటా ఫార్మాట్ లాగా డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి పెద్ద డేటా సోర్స్ అనేది ఉంది, దాన్ని మొత్తాన్ని కూడా మల్టిపుల్ డేటా సోర్సెస్ లాగా చేయడం వల్ల మనకి డేటా అనేది ఒరిజినల్ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పేసి తెలియదు. మనం యాక్సెస్ చేసుకోవడం మాత్రం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటాం అంటే మనం డివైడ్ అయిన మల్టిపుల్ డేటాస్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. కానీ యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది, యాక్చువల్ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనకి తెలియదు అనమాట. ఓకే, వర్చువల్ డేటా లేయర్ని క్రియేట్ చేస్తుంది. ఇందులో మనకి డేటాని RDBMS, XML, Excel, NoSQL నుంచి కంబైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అప్లికేషన్ వర్చువలైజేషన్. సో ఈ వర్చువలైజేషన్ ఏంటంటే అప్లికేషన్స్ని రన్ చేయడం కోసం అనమాట. ఇది దేని మీద రన్ చేస్తుందంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీద. అంటే ప్రతి దానికి ఆపరేటింగ్ సిస్టంలో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయకుండా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న అప్లికేషన్స్ని రన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి OS ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని ఏం మాడిఫై చేయదన్నమాట. ఇది మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో, మొబైల్ యాప్స్లో, రిమోట్ యాక్సెస్లో యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఈ వర్చువలైజేషన్స్ అన్నిటినీ కూడా ఇమేజ్ రిప్రజెంటేషన్లో, అంటే ఇప్పుడు మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత సో మనకి ఈ ఇమేజ్లో ప్రతి ఒక్క వర్చువలైజేషన్ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ అప్రోచెస్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫుల్ వర్చువలైజేషన్, పారా వర్చువలైజేషన్ అండ్ హార్డ్వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్. సో ఇది ఒక టెక్నిక్. దీన్ని ఎందుకంటే మనము ఎంటైర్ హార్డ్వేర్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కానీ చేయకుండా, అంటే ఇప్పుడు ఇందులో ఈ గెస్ట్ OS ఉంటుంది కదా, అది ఎలాంటి మోడిఫికేషన్స్ అనేది చేయదనమాట. అంతేకాకుండా ఫిజికల్ హార్డ్వేర్లో డైరెక్ట్గా రన్ అవుతుంది.
ఈ గెస్ట్ ఓఎస్ అంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, అది వర్చువల్ మిషన్లో ఉందన్న విషయం కూడా దానికి తెలియదు అనమాట. అదేమనుకుంటుందంటే మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మెయిన్ కంప్యూటర్ ఉంది కదా అందులోనే ఉంది అని చెప్పేసి అనుకుంటుంది. ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే వర్చువల్ మిషన్లో ఉంటుంది. సో దీనికి ఒక ట్రిక్ లాగా అంటే ఫుల్ ఈక్వల్స్ టు ఫుల్డ్ ఓఎస్. అంటే ఇప్పుడు మనకి గెస్ట్ ఓఎస్ ఉంది కదా, దాన్ని మనం ఫూల్ అయింది అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఫూల్డ్ కంప్లీట్లీ బట్ ఇట్ థింక్స్ హార్డ్వేర్ ఈజ్ రియల్. అక్కడ ఉన్న హార్డ్వేర్ అనేది నిజం అనుకుంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ద రియల్ హార్డ్వేర్, అది వర్చువల్ హార్డ్వేర్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పారావర్చువలైజేషన్ అంటే ఏంటంటే ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే మోడిఫికేషన్స్ అనేది చేయగలుగుతుంది అనమాట డైరెక్ట్గా హైపర్వైజర్తోనే. అంటే ఏంటంటే రియల్ హార్డ్వేర్ ఏదైతే ఉందో దాంతో కమ్యూనికేట్ అయ్యి ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి వర్చువల్ మిషన్ ఏది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే హార్డ్వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్. ఇది ఏంటంటే స్పెషల్ CPU ఫీచర్స్ని యూజ్ చేసుకొని దాని ప్రకారం మనకి సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, వర్చువలైజేషన్ని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మనకి సాఫ్ట్వేర్ మీద బాగా డిపెండ్ అయిన ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా, అంటే మోడిఫికేషన్స్ ఉంటాయి కదా, వాటిని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి హార్డ్వేర్ని హెల్ప్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం, అంటే CPU ఫీచర్స్కి హెల్ప్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ హైపర్వైజర్ అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది మల్టిపుల్ మెషిన్స్ని రన్ చేయడం కోసం, ఒకటే ఫిజికల్ మెషిన్ లాగా వర్క్ చేయడం కోసం ఎలో చేస్తుంది. అంటే CPUని, మెమొరీ, స్టోరేజ్, నెట్వర్కింగ్ ప్రతి ఒక్క వర్చువల్ మిషన్లో ఉండే ప్రతి ఒక్క పార్ట్స్ని ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. సో మనకి వైజర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1లో ఏంటంటే బేర్ మెటల్ హైపర్వైజర్ అండ్ టైప్ 2లో ఏంటంటే హోస్టెడ్ హైపర్వైజర్. ఓకే, అయితే మనకి టైప్ 1 ఏంటంటే డైరెక్ట్గా హార్డ్వేర్ని రన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డేటా సెంటర్స్లో, క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తామన్నమాట. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది అండ్ ఎంటర్ప్రైజెస్కి బాగా ప్రిఫర్ చేసే ఒక టెక్నిక్ అనమాట ఇది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వర్చువల్ మిషన్ వేర్ ESX అండ్ మైక్రోసాఫ్ట్ హైపర్, KVM, Zen అనే ఇట్లాంటి ప్లేస్లో దీన్ని హైపర్వైజర్స్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ టైప్ 2 ఏంటంటే ఇదేమో మనకి డైరెక్ట్గా హార్డ్వేర్తో రన్ అవుతుంది, బట్ ఇదేంటంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి పైన రన్ అవుతుంది అనమాట. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ప్రాక్టీస్ కానీ టెస్టింగ్ అనేది పర్సనల్ ల్యాప్టాప్స్ మీద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇదేంటంటే ఎక్స్ట్రా ఆపరేటింగ్ లేయర్స్ ఉంటే కనుక కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనకి వర్క్ స్టేషన్స్లో యూజ్ అవుతుంది అండ్ ఓరాకిల్ వర్చువల్ బాక్స్లో అండ్ ప్యారలల్ డెస్క్టాప్స్లో యూజ్ చేస్తాం. సో మనకి టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్సెస్ ఏంటి అంటే అవి మనకి షార్ట్స్లో ఉన్నాయి, యూ కెన్ గో అండ్ చెక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ రికమెండేషన్స్. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఏముంటాయి హైపర్విజన్స్లో అంటే వర్చువల్ మిషన్ ఎస్కేప్. ఇదేంటంటే మనకి వర్చువల్ మిషన్స్ నుంచి అటాకర్స్ జంప్ అయిపోతున్నారు అనమాట. దేంట్లోకి అంటే హైపర్విజన్లోకి. ఓకే, ఇది ఒక ఇష్యూ. అంటే మనకి వర్చువల్ మిషన్స్ అటాకర్స్ అంటే ఇప్పుడు మనకి హైపర్విజన్లో వర్చువల్ మిషన్స్ వల్ల కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అండ్ వర్చువల్ మిషన్ హోపింగ్ అంటే ఇదేంటంటే ఇప్పుడు మనకి ఒక వర్చువల్ మిషన్లో ఉండే అటాకర్ ఇంకో వర్చువల్ మిషన్లో ఉన్న హోస్ట్తోని ఏమైనా ఇన్ఫ్లిగేట్ చేయడం చెప్పేసి ట్రై చేయడం అనమాట. ఓకే, వర్చువల్ మిషన్ ఏ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇప్పుడు వర్చువల్ మిషన్ బిలో ఉన్న డేటాని రీడ్ చేసుకుందాం అని అనుకుంటుంది. ఓకే, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మిస్కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనకి సెట్టింగ్స్ అనేవి వీక్గా ఉండడము. ఓకేనా, మనకి ఇప్పుడు APIస్ని యూజ్ చేస్తున్నాం కదా, అవి కూడా వీక్గా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డూస్ అటాక్స్ ఆన్ హైపర్విజన్. సో మనకి ఒక వర్చువల్ మిషన్ని యూజ్ చేసుకోవాలంటే మనకి మెనీ రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటుంది, అవునా. దానివల్ల హైపర్విజన్ అనేది ఓవర్లోడ్ అవుతుంది. దానివల్ల ఇంకో వర్చువల్ మిషన్కి క్రాష్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఒక వర్చువల్ మిషన్ రీసోర్సెస్ని చాలా యూజ్ చేసుకోవడం వల్ల ఒక హైపర్విజన్ అనేది ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దానివల్ల ఇంకో వర్చువల్ మిషన్కి క్రాషెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డేటా లీకేజ్ అండ్ సైడ్ ఛానలర్ అటాక్స్. అంటే ఇప్పుడు మనం షేడ్ హార్డ్వేర్ పెట్టుకోవడం వల్ల డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట.
దీనికి సెక్యూరిటీ రికమెండేషన్స్ ఏంటివంటే స్ట్రాంగ్ హైపర్విజన్ హార్డెనింగ్. సో మనము ప్యాచెస్, అప్డేట్స్, అన్నెసెసరీ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని రిమూవ్ చేయడం లాంటివి చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా నెట్వర్క్ ఐసోలేషన్, అంటే నెట్వర్క్ని ఒక దగ్గర మాత్రమే యూజ్ చేసుకునేటట్టు, అండ్ రీసోర్స్ని లిమిట్లో వాడుకోవడము, అండ్ సెక్యూరిటీ బూట్ ప్లస్ పీటీఎంని యూజ్ చేసుకోవడము, లాగ్స్ని అండ్ ఐడీస్ని మానిటర్ చేయడము, ఎన్క్రిప్ట్ చేయడం లాంటివి చేస్తే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, మనకి ప్రోగ్రామింగ్ మోడల్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రోగ్రామింగ్ మోడల్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇందులో రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాప్ రెడ్యూస్ అండ్ సెకండ్ వన్ క్లౌడ్ హ్యాసిల్. సో మ్యాప్ రెడ్యూస్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ మోడల్. దీన్ని ఇన్వెంట్ చేసింది గూగుల్. ఓకే, ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, దాన్ని ప్రాసెస్ చేయడం కోసం చేశారన్నమాట. ప్యారలల్గా అన్నిటినీ ఒకేసారి ప్రాసెస్ చేయడం కోసం చేశారు. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మ్యాప్ ఏం చేస్తుందంటే బిగ్ డేటా ఉంది కదా, ఆ డేటాని స్మాల్ పీసెస్ లాగా డివైడ్ చేసి ప్రతి ఒక్క పార్ట్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట ఇండిపెండెంట్గా. రెడ్యూస్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసిన ప్రతి ఒక్క డేటాని కంబైన్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది బిగ్ డేటా అనలిటిక్స్లో, అంటే బీడీఏలో, క్లౌడ్ కంప్యూటింగ్లో అండ్ హడూప్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు వాటిలో యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకి బిగ్ డేటా అనేది చాలా లార్జ్గా ఉంటుంది, అవునా. ఒక కంప్యూటర్లోనే మీరు అన్ని ప్రాసెస్ చేయాలంటే హార్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి మ్యాప్ రెడ్యూస్ కూడా లార్జ్ డేటాలోనే యూజ్ చేస్తాం కాబట్టి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో దానివల్ల డేటాని ఏం చేస్తున్నామంటే పార్టీషన్, అంటే పార్ట్స్ లాగా డివైడ్ చేసి వర్క్ నోట్స్, అంటే స్లేవ్ నోట్స్కి ఇస్తే అది ప్రాసెస్ చేసి అన్నిటినీ కంబైన్ చేసి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఒక డేటా ఉంటుంది, దాన్ని ఏం చేస్తున్నాం, స్ప్లిట్ చేసి మ్యాప్స్కి ఇస్తున్నాం. అంటే మ్యాప్ ఏం చేస్తుందంటే డేటా మొత్తాన్ని షఫిల్ చేస్తుంది. షఫింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ చేయడం అనమాట. ఇండివిజువల్గా ప్రాసెస్ చేసి రెడ్యూస్కి ఇస్తే అది ఏం చేస్తుందంటే ఫైనల్ రిజల్ట్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో మ్యాప్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ తీసుకుంటుంది, లైక్ key 1 value 1 పేర్స్ తీసుకుంటుంది. అవుట్పుట్స్ కూడా key 2 value 2 లాగా ఇస్తుంది. రెడ్యూస్ ఫంక్షన్స్ ఏంటంటే key 2ని తీసుకుంటుంది. ఓకే, key 2ని తీసుకొని ప్రతి ఒక్క అవుట్పుట్ని కంబైన్ చేసేసి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రతి ఒక్క అవుట్పుట్ని తీసుకొని రిజల్ట్స్ని ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డీర్, బీర్, రివర్, కార్, రివర్, ఇట్లా కొన్ని ఇన్పుట్ డేటా అనేది ఉంది. దాన్ని ఏం చేస్తున్నాము, స్ప్లిట్ చేస్తున్నాం. ఫస్ట్లో ఉన్న డేటాని, సెకండ్లో ఉన్న డేటాని, థర్డ్లో ఉన్న డేటాని స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. స్ప్లిట్ చేసిన తర్వాతకి దాన్ని మ్యాపింగ్ చేయాలి కదా, అంటే ఇక్కడ డీర్ 1 టైం వచ్చింది, బియర్ 1 టైం, రివర్ 1 టైం, కార్ 1 టైం అండ్ రివర్ 1 టైం, ఇలా స్ప్లిట్ చేస్తున్నాం. స్ప్లిట్ చేసిన దాన్ని మ్యాపింగ్ చేసిన తర్వాతకి షఫ్లింగ్ చేస్తున్నాం. షఫ్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ అన్నిట్లో కూడా కామన్ ఉన్న వాటిని ఒక దగ్గర రాసుకోవడం అనమాట. సో బియర్ అనేది ఇక్కడ ఒకసారి అంటే 2 టైమ్స్ వచ్చింది, కార్ అనేది 3 టైమ్స్, డీర్ అనేది 2 టైమ్స్, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ దీన్ని రెడ్యూస్ చేయడం అంటే దీన్ని మొత్తాన్ని కంబైన్ చేయడం. 2 టైమ్స్ కాబట్టి B2 అండ్ కార్ 3 ఇలా వచ్చినాయి అని చెప్పేసి చేసేసి ఫైనల్ అవుట్పుట్ ఏమని ప్రొడ్యూస్ చేసినామంటే బియర్ 2 టైమ్స్, కార్ 3 టైమ్స్, డీ 2 టైమ్స్ అండ్ రివర్ 2 టైమ్స్ అని చెప్పేసి ఇలా మనము మ్యాప్ రెడ్యూసింగ్ అనేది చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నామంటే స్ప్లిట్టింగ్ చేసి, మ్యాపింగ్ చేసి, షఫ్లింగ్ చేసి, రెడ్యూస్ చేసి ఫైనల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్లౌడ్ హ్యాస్కిల్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ మోడల్ అనమాట. దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే హ్యాస్కిల్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకొని అన్నాం కదా, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటుంది. సో దీనికి ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఎలాంటి చేంజింగ్ వాల్యూస్ అనేవి ఉండవన్నమాట. ఓకే, ఒక్కసారి పెట్టామంటే దాన్ని చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద మాత్రమే బేస్ చేసుకొని ఉంటుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే f(x = x + 2) అని ఉంది, అవునా. ఇప్పుడు నేను f(x) అనేది 3 ఇచ్చా, అంటే x = 3 అని ఇచ్చిన అనుకోండి, అవుట్పుట్ అనేది ఎప్పుడైనా సరే 5 అనే ఉంటుంది. అంటే ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. అండ్ అంతేకాకుండా నేను ఇప్పుడు 3 అని ఇచ్చాను అనుకోండి, ఎల్లప్పుడూ 3 అంటే అవుట్పుట్ అనేది ఎప్పుడైనా సరే 5 ఉంటుంది. అంటే చేంజ్ అనేది కాదనమాట, వాల్యూస్ అనేవి అలా. నెక్స్ట్ క్లౌడ్ హ్యాస్కిల్, ఇది ఏంటంటే ఇందులో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేసుకొని డిస్ట్రిబ్యూటెడ్ ఫంక్షన్స్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మెనీ కంప్యూటర్స్ అన్నిటిని కూడా ఒకేసారి వర్క్ చేసేటట్టుగా రన్ చేస్తుంది. దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఫాల్ట్ టాలరెంట్, అంటే ఏంటంటే ఒక నోడ్ కనుక ఫెయిల్ అయితే మనకి రీస్టార్టింగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయదనమాట. నెక్స్ట్ ఏంటంటే డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్, అంటే క్లౌడ్లో స్పెషలైజ్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటిని స్పెసిఫై చేయదనమాట. నెక్స్ట్ కంకరెంట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. నెక్స్ట్ మెమొరీని షేర్ చేసుకోదు అండ్ ఇడంపోర్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్స్ని చేంజ్ చేయకుండా
ఇన్కరెక్ట్గా అయినా సరే ఒకటే మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ క్లౌడ్. సో మనకి క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏంటంటే అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం మీద, అంతేకాకుండా క్లౌడ్ని రన్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే మనకి ఇంతకుముందు ఫస్ట్ SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ రాకముందు ట్రెడిషనల్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే యూజర్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉండేవి. అయితే ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే డైరెక్ట్గా జస్ట్ మనం ఒక క్లిక్లో అప్లికేషన్స్ అన్ని మన దగ్గరకు వచ్చేటట్టు చేసినాయి. ట్రెడిషనల్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే మనము ప్రతి ఒక్క హార్డ్వేర్ కావచ్చు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. ఈ SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే మనం ఒక క్లిక్ ఇచ్చామని ఒకటి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జీమెయిల్ కావచ్చు, గూగుల్, Office 365 లాంటివి వస్తాయి అనమాట. ఈ SaaSని ఎట్లా డిఫరెంట్ అని చెప్పేసి అంటున్నాం సాఫ్ట్వేర్ ట్రెడిషనల్స్తో అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ట్రెడిషనల్స్లో ఏంటంటే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేయాలి అండ్ మనము స్టోరేజ్ని, సెక్యూరిటీని ప్రతి ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ SaaS ఏంటంటే క్లౌడ్లో రన్ అవుతుంది, దీనికి ఇన్స్టాలేషన్ అవసరం ఉండదు అండ్ అప్డేట్స్ అనేవి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ఓకే, సెక్యూరిటీని మేనేజ్ చేసుకుంటుంది, వెండర్ అనేది మేనేజ్ చేసుకుంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా అదే చూసుకుంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటివి? లో కాస్ట్లో అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, యాక్సెస్ ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు, స్కేలబిలిటీ ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు, అండ్ మెయింటెనెన్స్ అనేది సపరేట్గా ఎండ్ యూజర్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో యూజబిలిటీ ఎక్కడెక్కడ వాడతామంటే మెయిల్స్లలో, ఆఫీస్ యాప్స్లో అండ్ CRM అంటే లైక్ సేల్స్ ఫోర్స్లో అండ్ ERP, HRP సిస్టమ్స్లో, కామర్స్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకే, మనకి SaaS డెవలప్మెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉంటుంది అనమాట. లైక్ ఎలాంటివంటే SaaS ఫ్రమ్ మేనేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ప్లాట్ఫామ్. అంటే SaaS అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్ నుంచి వస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనకి డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే SaaS అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారనమాట. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్తో మేనేజ్ చేసుకుంటారు, అంటే పర్స్పెక్టివ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటే డిఫరెంట్ సపోర్ట్స్ ద్వారా బిల్డ్ అవుతుంది. సో ఫస్ట్ దేని ద్వారా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్తో బిల్డ్ అయినప్పుడు డెవలపర్స్ ఏంటంటే SaaS అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ SaaS అప్లికేషన్స్ మాత్రమే బిల్డ్ చేస్తున్నారు. అంటే SaaS ఫ్రమ్ ఆస్ అండ్ మేనేజ్డ్ ప్లాట్ఫామ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ప్లాట్ఫామ్ మేనేజ్డ్ బై వెండర్స్. ఈ రెండింటి ద్వారా కనుక మేనేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే యాప్ అనేది AWS సర్వర్స్ ద్వారా రన్ అవుతుంది. కానీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి వేరే వాళ్ళు అంటే అనదర్ సర్వీస్ హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మేనేజ్డ్ బై మేనేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాస్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే మేనేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్, సెకండ్ ఏంటంటే ఆస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ నుంచి, అండ్ నెక్స్ట్ ఏంటంటే మేనేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ నుంచి చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ యాప్ ఇంజిన్ ఉంటుంది అండ్ ఇందులో మనకి ఏంటంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసుకుంటుంది. ఓకే, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసుకుంటుంది అలాంగ్ విత్ ద టూల్స్ ఇన్ ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా చేస్తామన్నమాట. అంటే అలానే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో కూడా ఎలా అంటే ఇది ప్లాట్ఫామ్ ఏమో మేనేజ్ చేసుకుంటే మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో మనకి ఇది ఏంటంటే హార్డ్వేర్ అండ్ వర్చువల్ మిషన్స్ ఇందులో ఉంటాయి. ఇందులో ఏంటంటే అప్లికేషన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. ఇందులో మనము AWSని అండ్ యాజ్ వెల్ యాజ్ AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ని కూడా యూజ్ చేస్తున్నాం. అంటే ఇందులో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే టూల్స్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్లో ఉండే టూల్స్ అన్నిటిని కూడా కలిపి SaaSని బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో మనకి SaaS డెవలప్మెంట్లో ఛాలెంజెస్ ఏంటంటే మల్టీ టెండెన్సీ, అంటే ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ మల్టిపుల్ కస్టమర్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందంటే డేటా ప్రైవసీ, అథెంటికేషన్, ఎన్క్రిప్షన్ లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ స్కేలబిలిటీ, మెనీ యూజర్స్ని హ్యాండిల్ చేయడం వల్ల స్కేలబిలిటీ ఈజీగా అందరికీ అవైలబుల్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. అండ్ యూజబిలిటీ, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అండ్ సెల్ఫ్ సర్వీస్ సైన్అప్, ఇప్పుడు మనకి ఇది సెల్ఫ్గా దానంతటది అంటే రిజిస్టర్ వితౌట్ అసిస్టెన్స్ లేకుండానే ఈజీగా సైన్అప్ అవ్వచ్చు. అండ్ ఆటోమేటెడ్ బిల్లింగ్, అంటే ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసుకుంటుంది. అండ్ నాన్ డిస్క్రిప్టివ్ అప్డేట్స్, అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేకుండా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సర్వీస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే సర్వీసెస్తోని ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడం. అండ్ వెండర్ లాక్ ఇన్ డిఫికల్ట్ టు మూవ్. వెండర్ లాక్ ఇన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి
ఒక ప్రొవైడర్ నుంచి ఇంకో ప్రొవైడర్కి మూవ్ అవ్వడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ థర్డ్ యూనిట్. థ్యాంక్ యూ.